ఏడుతున్నా, ప్రార్థన చేస్తున్నా. ఏసయ్యా నా కుమారుడికి ఏంటో ఈ బాధ అని ఏడుతున్నాను. మరి ఉంటామని ఎందుకంటే పని బాబు కన్నా మీరు బతికేస్తామని చూస్తామని బాగా పిల్లలు చూస్తే ఏడిపోతుంది. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ నాన్న కూడా పట్టించుకోవట్లేక పిల్లవాడే ప్రతి ఒక్క దాంట్లో పిల్లవాడు పట్టించుకొని అన్నీ చేస్తున్నారు. నా కొడుకు ఇద్దరు కొడుకులు నాకు బంగారం కొడుకులు ఇచ్చినందుకు నిలబెట్టినట్టు దేవుడి కృప ఇదంతా ఈ కార్యం జరుగుతున్నాడు. సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి సభకి ప్రధానంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. దయచేసి విషయాలు అందరూ కూడా చాలా మౌనంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన మనసును మనం సిద్ధపరచుకుందాక. ఎవరైనా కింద కూర్చోలేని వారు ఉంటే కుర్చీలో పక్కనేయండి, కింద కూర్చోలేని వారు ఉంటే కుర్చీలో కూర్చొని వాక్యం మొదలుపెట్టిన తర్వాత అటు ఇటు తిరగకూడదు. దయచేసి దారిలో ఉన్నటువంటి వారికి ఖాళీ ఉంది కొంచెం, ఎందుకంటే వెనక వచ్చేవాళ్ళు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు కూడా అదంతా మంచిది కాదు. దారిలో కూర్చున్నటువంటి కొంచెం అర్థం చేసుకోండి. మీరందరూ చాలా మంచోడు. దేవుడు అన్నట్టు నా గొర్రెలు నా స్వరం వినును. కాబట్టి దైవ సేవకుడు స్వరం వినేవాళ్ళు దేవుని పిల్లలు. ఆయన స్వరాలు వినటువంటి వారు సాతాను యొక్క పిల్లలని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకా అక్కడ రావాలి. హల్లెలూయా, ఆమేన్. మంచిది పిల్లరా. మరి ఈ కుటుంబంలో దేవుడు ఎంతో అద్భుతం. ఇల్లు లేనప్పుడు ఎంతగానో వారు ఇబ్బంది పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. మామయ్య నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోండి, నేను చనిపోతున్నామో అంటా ఉంటాను. నాకు నీకేం బాధ లేదమ్మా, నీ కోడలు ఎక్కడ కోడలు వచ్చేదాకా నువ్వు ఉంటావు, ఇల్లు కట్టుకుంటావు అని చెప్పి ధైర్యపరిచేవాడిని. అలాగే ఇల్లు ప్రారంభం మొదలుకొని దేవుని మహాకృపను బట్టి మనం ప్రార్థించిన ప్రతి కుటుంబం కూడా త్వరగా కట్టబడి దేవుని కృపలో స్థిరపరచబడింది. మరి కొన్ని ప్రాంతాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దయచేసి గమనించాలని ప్రభు పేరట మీకు అందరికి మనం చేస్తున్నాను.
ఈరోజు రతమ్మ గారి యొక్క గృహంలో ఉంటుంది, రేపు తిరువురులో ప్రసాద్ గారి గృహంలో, బుధవారం శ్రీదేవి ఆంజనేయపురంలో, గురువారం శ్రావణి ఆంజనేయపురంలో, అలాగే దయచేసి ప్రసన్న గారి ఆంజనేయపురంలో వారి ప్రార్థనా కొడుకులు ఈరోజు మొదలుకొని శనివారం వరకు ఉంటుంది. వచ్చే ఆదివారం మిగతా ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి అవన్నీ కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మీకు గుర్తుండవు కనుక మీరందరూ కూడా వాటన్నిటిలో పాల్గొని దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా మీరందరూ స్థిరపరచబడాలని, ఆశీర్వదించబడాలని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. రెండవది, రాత్రి నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఎవరు వాక్యాన్ని ఎవరు అందించాలి, ఎప్పుడు నేనే చెబుతున్నాను, రవిరాజు గారు చెబుతున్నారు, ఎవరన్నా ఒక కొత్త వ్యక్తి పిలిస్తే బాగుంటుందని నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు దేవుడు దావిజనులు సుధీరయ్య గారిని జ్ఞాపకం చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరంలో 1 లేదా 2 సార్లు దైవజనులు ఆహ్వానించడం, వారి వర్తమానాలు మన ప్రాంతానికి వినిపించడం నాకు కొంచెం ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ దైవజనులను అలాగే కలవటం ఒక ఆశీర్వాదం అని నేను భావిస్తూ దైవజనులు చెప్పాను. చాలా బిజీ, నిజంగా అయ్యగారిని నేను మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇంత వయసులో కూడా విరామం లేకుండా ఇతర దేశాలకు వెళ్ళి, ఇతర ప్రాంతానికి వెళ్ళి, ఇతర రాష్ట్రానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే నేను అనుకున్నా, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నానా అనిపిస్తుంది నాకు. ఈ వయసులో నేను వెళ్ళలేకపోతున్నానా అనేటువంటిది. అంటే మీకు దైవజనుల గురించి పెద్దగా మీకు పరిచయం లేకపోవచ్చు, నేను చెప్పేది మీకు కొంత కొత్తగా ఉండొచ్చు. దైవజనులు ఫేస్బుక్ కానివ్వండి, దైవజనులు యూట్యూబ్ కానీ చూస్తే ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారో, ఈ రోజు ఎక్కడ ఉంటున్నారో, రాత్రి ఎక్కడ ఉంటున్నారో, పగలు ఎక్కడ ఉంటున్నారో, అసలు ఇంతలా ఎలా తిరుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి దైవజనులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు దైవజనులకు మంచి ఆరోగ్యము, క్షేమము, సమృద్ధి, అలాగనే వారి యొక్క ప్రయాణంలో దేవుడు కృప కాపుదల నిత్యము నిలిచి ఉండనుగాక. చెప్పొచ్చా? చెప్పకూడదా? గట్టిగా హల్లెలూయా. కాబట్టి దైవజనులకు దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలలో దేవుడు గొప్ప పరిచర్య దైవజనుల ద్వారా అందించాలని మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చూస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు బయట రమ్మనండి. దైవజనులు అనేకమైన ప్రాంతాల్లో చక్కటి మందిరాలు కట్టిస్తూ, అనేక మందికి సహాయం చేస్తూ, అనేక మందికి చర్చిలు నిర్మిస్తూ, మరి ఇల్లు లేనటువంటి వారికి కూడా ఇల్లు కట్టి పెడతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా అలాగా ఒక మంచి దైవజనులు, త్యాగపూరితమైనటువంటి మనసు కలిగినటువంటి దైవజనులు మనతో ఉంటే చాలా సంతోషం. ఈ రాత్రి నాకు కొంత ఒక అరగంట క్రితం ఫోన్ కొంచెం సిగ్నల్ లేకపోవటం వల్ల మా ఈ నా పరిస్థితి ఏంటనే పరిస్థితిలో ఉన్నాను. 4-5 సార్లు చేశా. రవి గారికి చెప్పాను, అక్కడ మా కుమారుడు రవికి చెప్పాను, మీ ఫోన్ మీద చేస్తాను, మా చిట్టుబాబుకి చెప్పాను, అందరు ఫోన్ చేయండి ఎక్కడ కలిగితే అక్కడ అని. అందరు ఫోన్ చేసిన నాట్ రీచబుల్ అని అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారి ఫోన్ కూడా నాట్ కాలేదన్నా. కొంచెం విచారంగా ఉన్నా. కొంతసేపు 9-8 గంటలు అనుకున్నాను, 10 నిమిషాలు అయిపోయింది, 8:30 అయిపోయింది. ఇంకో 10 నిమిషాల క్రితం ఫోన్ రింగ్ అయ్యేటప్పుడు నాకు ఊపిరి వచ్చింది. హల్లెలూయా. నిజంగా దైవజనులు మనతో ఉంటాం, చాలా సంతోషం. మరి వారి దేవుని యొక్క వాక్యానికి వెళ్ళే ముందుగా మీరందరూ చక్కని పాటలు పాడారు. నేను పాడలేదు వారికి ఇన్ని రోజులలో పాటలు పాడా. 5వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు పాటలు పాడాలి. నేను వాక్యం చెబుతున్నాను కానీ పాటలు పాడాలి. ఎందుకో మిమ్మల్ని అందరూ చూశాక పాట పాడాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనకందరికి వచ్చినటువంటి పాట పాడుతూ ప్రభునామని మళ్ళీ పరుచుకుందాం. మాట చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 చాలా
ప్రజలాడు తల్లి చాలా వందనాలు, చాలా వందనాలు. థ్యాంక్ యూ. మనోడు ఫోన్ ఉంది కదా, ఆయన ఫోన్లో ఫేస్బుక్ లో గ్రూప్ లో షేర్ చేయమన్నాడు. ఓహో అట్లనా? నాకు తెలియదా యథార్థంగా ఇప్పుడు ఎందుకంటే నాకు కెమెరా పాడైపోయింది, కొత్తలు కొన్నదే పాడైపోయింది. అది కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నా. కానీ అప్డేట్ ఎప్పటికప్పుడు మనోడు కోరుకుంటాను. దీన్ని మళ్ళీ నేనే చేయడం కూడా నాకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పట్లా షేర్ చేస్తే అయ్యా. ఎక్కువ మంది చేసేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు మాకు, నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు మాకు తోచిన వరకు నాయన. ఎందుకంటే నా విస్తృత పథకంలో నువ్వు కూడా ఉన్నావు, ఎందుకంటే ఆ విషయం నీకు చెప్పలేదు. మరి అదే కూడా ప్రేర్ చేస్తూ ఉన్నా. స్టార్ట్ చేశారా ఫేస్బుక్? మామూలే, యూట్యూబ్ ఉన్నదే కానీ స్పాయిల్ అయిపోయింది. ఎప్పుడో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నదా పోయింది. అరెస్ట్ ముందు నాకు 1000 మంది ఉన్నారు, వాళ్ళు దాన్ని స్పాయిల్ చేసి పడేసి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు డెవలప్ కాలే. ఇప్పుడు అది లేదండి. వేరేదేదో పెట్టా కానీ ఇంకా పాపులర్ ఏం కానీ 300 చిల్లర 336 మంది అక్కడ ఉన్నారు సబ్స్క్రైబర్స్. అయినా మీ గురించి ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు డిబేట్లలో. అవునా? అవును, అవునా? నాకు తెలియదయ్యా. ఆ కరుణాకర్ కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఆడేంటి ఆడ లలిత్ అన్నోడు వాడు చాలా హెల్ప్ఫుల్. మీరు కూడా షేర్ చేయండి తప్పకుండా. యువర్ ఆల్సో మై పార్ట్నర్ ఇన్ ద మినిస్ట్రీ. ఇంకా నా విడుదలే రాలే, ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది. నెలాఖరికో లేకపోతే రేపు వచ్చే నెల సంఘంలోనూ అయిపోతానన్నట్టు చెప్పారు. చూద్దాం. అవునా?
మనం ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు, హెల్ప్ చేస్తే నాకు తోచిన రీతిలో నేను నీకు ఇంకో రకంగా నేను ఉపయోగపడతాను. దేవుని దాల్సిన కానీ ఇదే అక్కడ వస్తున్నట్టు అంతే కదా ఇప్పుడు ఆ లెక్క. అవునవునవును చేయొచ్చా, షేర్ చేయొచ్చా? మరి తర్వాత ఏమైనా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు తర్వాత మనం డైలీ వర్క్స్ పెడతాము, మళ్ళీ అది యాక్సెప్ట్ చేస్తామని షేర్ చేసుకోవడం అంతేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అయ్యా. రీచ్ ఎక్కువ ఉందనుకో మనం ఇంకా ఎక్కువ మనకి వర్తమానాలు ఇవ్వగలుగుతాము, దేవుడు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓ అవునా, హలో హలో వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా. ఈ పాట ఎందుకు పాడానంటే దైవజనులు రావటం కనీసం వేడి టీ కాఫీ ఇస్తే బాగుంటుందని ఆలోచనతో ఈ పాట పాడటానికి కారణం. దేవుడికి స్తోత్రం కాక ఇలాగనైనా దేవుడు మహిమపరచాలని ఆలోచనతో పాటపడని మీరు అనుకోవచ్చు. 1 2 3 4 5 6 ఉన్నారు. ఈ రాత్రి 12 అయితే అనుకోవచ్చు. ఒక్కటే ప్రసంగం ఎరగపోతుంది కూడా అస్సలు బాధపడద్దు. హల్లెలూయా. ఒక్కటే ప్రసంగం. దైవజనులు దూర ప్రాంతంలో వచ్చారు కనుక ఎట్టి తిరిగినా 10 గంటల కల్లా ఇక్కడ నుంచి లైట్లు ఆపడం జరిగింది. మీరేం కంగారు పడద్దు, టైం చూడద్దు, పక్క ఉండడం అస్సలు గెలుకోవద్దు. ఎందుకంటే మీ మనసు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా 10 గంటలు మనం ముగించుకుందాం. దయచేసి దూర ప్రాంతం దైవజనులు వచ్చారు కాబట్టి దేవుడు ఈరోజు మన కొరకు తీసుకొచ్చిన ఆ శ్రేష్టమైనటువంటి వర్తమానము ఈరోజు ఎవరితో ఒకరినైనా దేవుడు మాట్లాడాలి, ఎవరినైనా ఒకరిని స్వస్థపరచాలి, ఎవరి జీవితంలోనైనా రక్షణ మారుమనసు పొందులాగా ప్రభు కార్యము చేయాలి. అందుకే ఈ స్థలంలో మనందరూ కూడి ఉన్నా. కనుక ఈ సమయాన్ని దైవజనులకి నేను అప్పగిస్తూ ఉన్నాను. చెప్పవచ్చు దైవజనుల లాభాలు. ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది కదా కూర్చోడానికి. పని దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఏసై నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. మరి స్థలానికి ఎప్పుడు వచ్చినా ఎక్కడ లేని ఉత్సాహము, ఆత్మీయమైనటువంటి ఆనందము, దేవుని బిడ్డలతో కలిసి కొంత సమయం గడుపుదామనేది చాలా ఆశపడుతూ ఉంటాం. రాంబాబు గారు చెప్పినట్టు మేము ఫెయిత్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థలో నేను ఇండియా నేషనల్ డైరెక్టర్గా ఉంటూ మరి ప్రియులు చాలామంది, దానితో పాటు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా యొక్క పరిచర్య యావత్ భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వ్యాప్తి చెందుతూ ఉంది దేవుని మహాకృపలో. హల్లెలూయా. మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని మొట్టమొదటిగా మనవి చేస్తున్నాను. పాస్టర్ రాంబాబు గారితో సహా ఇక్కడ రవిరాజు గారు, సుందర్రావు గారు, అయ్యా మీ అందరికి చాలా వందనాలు. తోటి దైవదాసులందరికీ కూడా ప్రత్యేకించి ఆ అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మ మీ అందరికి వందనాలు, మీరు వైపు ఉన్నారు. అయ్యా అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ మన ఈ రీతిగా సమకూర్చింది. దేవుని యొక్క కృప సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఈ గృహం నిర్మించడం అంత సులువైన పని కాదు. దేవుడు ఆశ్చర్యకరమైన తన సమృద్ధి బిడ్డలకు ఏదో రీతిగా సమకూర్చడం ద్వారా, ఆయన సన్నిధిలో వారిని బలపరచడం ద్వారా, వారిని పురికొల్పడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి గృహము తాము నిర్మించుకొని ఇందులో సుఖ నివాసం ఉండాలని, ప్రభు రాకడ పర్యంతము అది వారికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, వారి కుటుంబం ఆయన రాకడ పర్యంతము దీన్ని అనుభవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, సహోదరి ఇచ్చిన సాక్ష్యము హృదయాన్ని ద్రవింపజేస్తూ ఉంది. హల్లెలూయా. దీనుల మొర్ర ఆయన ఆలకించేవాడు. హల్లెలూయా. మరి నాకు సమయం ఎంత అని చెప్పలేదు మన రాంబాబాయ్ గారు. అందువల్ల నేను సాధ్యమైన త్వరగా ముగించేస్తాను. ఎక్కువగా ఏదో మాట్లాడేస్తే నాకేం సంతోషం లేదండి. భయంకరంగా అలసటతో ఉంటున్నాం. అయినా దేవుని పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది, చేస్తున్నాము. ఇదైతే నేను చాలా డిలైట్ఫుల్గా
హోల్ హార్టెడ్గా సంతోషమైన హృదయంతో రావడం నాకు ప్రియమైనటువంటిదిగా నేను ఎంచుకుంటాను. అందులో రవిరాజు గారు ఈయన యవనస్తుడు, మంచి మంచి సేవా విధానంలో ముందుకు దూసుకుపోతున్నారు. రాంబాబు గారు ఎంతోమంది ఇలాంటి రవిరాజు గారిని ఇంకా మంచి ఆత్మీయ కుమారులు సిద్ధపరిచి ఆయన సేవను విస్తృతంగా చేయడాన్ని బట్టి మేము సంతోషపడుతున్నాం. హల్లెలూయా. ఆయన్ని చిన్నవాడని ఎవరు అనుకోవద్దు. పెద్ద పెద్ద ప్రణాళికలు, పెద్ద ఆలోచనలు, దేవుని దగ్గర పోరాడి సాధించుకునే తెలివితేటలు అన్నీ ఉన్నాయి. నీవు నన్ను దీవించనిదే నేను నిన్ను విడిచిపెట్టనని ఆ పట్టుదలతో ఆయన రాత్రి ఆ గుహ ఏంటయ్యా గుహది ఎబ్బోకు రేవు దగ్గర ఎబ్బోకు రేవు దగ్గర ఆ గుహ పేరు ఏదో ఉంది, పెనుయేలు కదా. ఆ పెనుయేలు గుహలో మరి మోసగాడని పేరు తెచ్చుకున్నటువంటి యాకోబు ఆ రాత్రే దేవునితోనూ దేవదూతలతోనూ మానవులతోనూ పోరాడి గెలిచి ఒక యువరాజుగా ఒక దేవుడు ఎన్నుకున్న ఒక గొప్ప దాసుడుగా మరి ఆ రాత్రి ఆయన రూపుదిద్దుకున్నాడు. ఈ రోజున వరకు చరిత్రలో ఆయన అజేయమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా వారు ఉన్నారంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబే ఇశ్రాయేల్ అయిపోయాడు. హల్లెలూయా. మన శాపగ్రస్తమైన స్థితి, మార్పు చెందని స్థితిలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చేత స్పృశించబడి తాకి ప్రభావితం చేయబడి అంతరంగంలో నుండి ఆయన మార్పు తీసుకుని వచ్చినందువల్ల పరిస్థితుల ప్రభావం వల్ల మనం కన్నీళ్లు విడుచుట ఆయన చూసి కనికరపడి మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. మరి రాత్రి ఈ సందర్భం చాలా గొప్ప సందర్భం. నేను దేవా మరి నేను ఏ విషయాలు మీ బిడ్డలతో పంచుకోవాలి అని నేను ఆశించినప్పుడు దేవుడు కొన్ని తలంపులు నా మనసులో పెట్టారు. మరి రాంబాబు గారికి కానీ ఇక్కడ రవిరాజు గారికి కానీ ఇట్లా మాతో సహవాసంలో కొంత మేము ఎక్కువ కలుసుకునే బిడ్డల్లో నేను ఎక్కువ సమయం వాక్యంతో గడుపుతూ ఎక్కువ ఆ వాక్యపు లోతుల్లో ఉన్న అంశాలు తెలుసుకోవాలని ఆశతో ఆసక్తితో నేను బైబిల్ కాలేజీలు చాలా చూశాను, అమెరికాలో వెళ్ళాను, ఇంకెక్కడెక్కడో చూశాను. పెద్ద పెద్ద గొప్ప దైవజనులతో సహవాసం కలిగి ఉన్నాను. ఇప్పటికీ అప్పటి మొదటి నుంచి దేవుడు నాకు ఆయన సన్నిధిలో నేను నేర్చుకున్నవే నాకు ఉపయోగపడతా ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దైవజనులు అదే నేర్చుకోవాలి. ఆమేన్. బైబిల్ మనకి ఇచ్చాడు దేవుడు, అద్భుతమైన వనరు. ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథము. మానవులను తండ్రి అయిన దేవునితో అనుసంధానం పరిచేది, ఆత్మీయంగా పురికొల్పేది, దీనులకు చేయూతనిచ్చేది, జీవం కలిగిన దేవునితో ఐక్యపరిచి దేవుని చిత్తానికి అనుగుణంగా వారిని మార్చి వారిని మలచి ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేసేది. కనుక జీవ గ్రంథము అది మనలను మార్చివేస్తుంది. అందులో ఉన్న సందేశము మన వెంటాడుతుంది, మనని సిద్ధపరుస్తుంది. కనుక దేవుని వాక్యంను బట్టి దేవునికి స్తోత్రము. ఆ వాక్యముల నుండి దేవుని దాసులు ఎవరైతే ఆ వాక్యాన్ని గౌరవించి దాని ద్వారా నేర్చుకొని తమ ఆధ్వర్యంలో ఉన్న సంఘాలు వర్ధిల్లాలని ఆధ్యాత్మికమైన శక్తితో బలంతో వారు సాగిపోవాలని ఎవరైతే ఆశ కలిగి నిరంతరము దానిలో పరిశోధన చేస్తూ ఉంటారో అతి వారు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే దేవుడు తన నామం కంటే తను ఇచ్చిన వాక్యమును హెచ్చించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఆ వాక్యము మనలో ఉంటే దేవుడు మనలో ఉంది. ఆది ఏంది ఏముందండి? వాక్యం ఉన్నది. వాక్యము ఎవరు చెబుతున్నది? యోహాను సువార్త. మీ అందరికీ బైబిల్ బాగా తెలుసు. అదే మన సహోదరుని యొక్క గొప్పతనం. దేవుడు ఆయన్ని ఎన్నుకొని వాడుకునే విధానంలో ఉన్న విశేషమైన విధానం అదే. దేవుని వాక్యాన్ని చెప్పకుండా మనం కాకమ్మ కబుర్లు ఎన్ని చెప్పినా అది మనకి ఎవరికి ప్రయోజనకరం. అంటే వినటానికి కొంచెం ఆహ్లాదంగా కొంతసేపటి వరకు మనిషిని ఉత్సాహపరిచేదిగా ఉంటుంది. కానీ నిరంతరాయంగా దేవుని ఆత్మకార్యం మనలో కొనసాగాలంటే జీవం కలిగిన దేవుని వాక్కులో ఉన్న సత్యాలు ప్రజలకు తెలియచేయాలి. ఆ గురుతర బాధ్యతను దేవుడు తన దీనదాసులైన మనకందరికీ, తన పరిచారకులందరికీ అప్పగించి ఉన్నారు. సరే, చిన్న ప్రార్థన చేస్తానండి. మొట్టమొదటిగా కృప కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మా దేవ, మీ బిడ్డలను ఈ రీతిగా సమకూర్చి సిద్ధపరిచి ఒక గృహమునిచ్చి ఆ సందర్భంలో అనేకమైన ప్రాంతాల్లో నీవు ఎన్నుకొని నీ పేరు పెట్టి పిలుచుకొని అద్భుతమైన నీ శక్తితో నీవు ఆయా స్థలాల్లో సాక్షులుగా బలపరుచుకొని వాడుకుంటున్న నీ దాసుల సమక్షంలో నీ అల్పదాసుడైన నేను వారి వలన ప్రేమింపబడి అయా నీ కృపను బట్టి వారు కలిగి ఉన్న మంచి మనసుతో
నన్ను వారు ఆహ్వానించి ఈ స్థలంలో నాకు ఈ అవకాశం ఇచ్చి ఉంటుండగా, ఇది నీ స్థలము, ఈ ప్రజలు నీ ప్రజలు, మేము నీ సొత్తైన ప్రజలము, నీ రక్త సంపాద్యము. నీవే నీ కృప చొప్పున నీ నామం పేరిట లేచి నిలిచి ఉన్న మీ దాసుని ఆత్మ అభిషేకం ఇచ్చి, తగిన మాటలు ఇచ్చి, ప్రజలకు మేలుకరమైన ఆత్మ సంబంధమైన విషయాలు బోధించుటకు కృపను అనుగ్రహించమని ఈ మాటలు నీవే ముద్రించి జీవితాంతం వరకు ప్రభా మేము ఈ వాక్య సత్యాలను అంతరంగంలో భద్రపరచుకుంటూ సహాయం చేయమని మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ మీరే మాట్లాడి మయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, రాత్రికాల సమయంలో నేను దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యంలో నుండి నేను ప్రార్థన చేసుకొని దేవుని ఎదుట కనిపెట్టుకుంటాను. దేవుడు కొన్ని తలంపులు నాకు ఇస్తారు, అంటే అందరికీ ఇస్తారు. దేవుని దాసుకు మాట్లాడే అనుభవం, యేసయ్యతో అనుబంధం ఉన్న బిడ్డలందరూ ఆయన స్వరం వింటారు. హల్లెలూయా. ఇందాక సహోదరుడు అన్నారు కదా, నా గొర్రెలు, మనం ఆయన గొర్రెలం అయితే ఆయన స్వరం వింటాం. ఆయన స్వరం ఎక్కడుంది? హల్లెలూయా. ఈ స్వరము మనం వింటే మనం ఎన్నడూ త్రోవ తప్ప. ఆమేన్. ఇందులో నుండి దేవుడు నాకు చూపించినటువంటి కొన్ని తలంపులు చాలా క్లుప్తమైనవి. నేనేదో గంటలు తీసుకుంటానని అనుకోవద్దు, కానీ ఒకవేళ మీరు విసిగి వేసారి ఉన్నట్లయితే చేయొచ్చు, చూపండి, పర్లేదు. నేను అవమానం భావించుకోను. నేను లీనమైపోతూ చాలాసార్లు చాలా గంటలు దేవుని వాక్యం ప్రచురించే అనుభవం నాకు. నా సహోదరుల దగ్గర నేను చిన్న పుచ్చుకోను. నాకు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. నేనేదో ప్రొఫెషనల్ స్పీకర్ని కాదు. హల్లెలూయా. నేను కేవలము మీ సహోదరుడిగా మీ మధ్యలో ఉంటూ మీ అందరి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని కోరుకుంటూ మా సహోదరుల యొక్క పరిచర్యను దేవుడు 30 దూరతలుగా ఫలింపు చేయాలని, ఈ ప్రాంతం అంతట్లో దేవుని మహిమ, ఆయన ప్రభావం ప్రజలు చూడాలని, ఆ రీతిగా వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి. దయచేసి పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథము, యోబు అనేసరికి భయపడతా ఉంటాం మనం. యోబు అంటే కష్టాలని. యోబు ఆ తూర్పు దేశం అంతట్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన, దేవుని వల్ల నియమించబడిన ఒక అద్భుతమైనటువంటి కుటుంబం అతనిది. దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా అనుభవిస్తున్న ఒక వ్యక్తి. ఆయన గ్రంథంలోని ఆ వృత్తాంతంలో ఆయన స్నేహితులు కొందరు ఆయన ఆపదలో ఉన్నప్పుడు వారు వచ్చి ఆయన ఆదరించాలని ఆయనకి కొంచెం మేలుకరమైన సలహాలు సంప్రదింపులు ఇచ్చి ఆయన పురుకొల్పాలని వారు వచ్చారు. ఒకరి వెంట ఒకరు అన్నీ చెప్తా ఉన్నారు. ఒక అతను ఇచ్చిన సలహా అన్నమాట ఇది. అయితే యోబు గారు, హీ హాస్ బీన్ ఏ వెరీ మిస్అండర్స్టూడ్ పర్సన్. ఆయన సరైన రీతిగా ఆయనను గుర్చిన అవగాహన కొంత లేకపోవడం వల్ల ఆయన దురభిప్రాయానికి గురైపోయి, ఈయనేదో తప్పు చేశాడు, ఈయనేదో దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, ఈయనేదో సంపాదించుకుంటున్నాడు, ఏనేదో అని అనుకుంటున్నారు. కానీ ఆ మాటలన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చినవి. అందుకే పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడినవి ప్రయోజనకరమైనవి, కానీ అవి యోబు గారికి కొన్ని వర్తిస్తాయి, మరి కొన్ని వర్తించవు. కానీ ఇక్కడ ఆయన స్నేహితుడు పలుకుతున్నటువంటి మాటలు 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. చదివి సహాయం చేయండి. నాది ఇంగ్లీష్ బైబిల్ పెట్టి. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములోని ఆయన అవయవములుగా ఉన్న విలువైన వారలారా, తన ప్రశస్త రక్తము చేత కొనబడి విమోచించబడిన ఆయన సొత్తైన ప్రజలారా, ఈ రోజున మనము దేవునితో మనం సహవాసము కలిగి ఉన్నట్లయితే మనకు ఏం కలుగుతుందని చదివాము ఇప్పుడే? సమాధానం కలుగుతుంది. ఆకాశమును భూమిని మరి అన్ని అందులో ఉన్న సమస్తమును కలుగజేసి ప్రకృతి అంతట్లో తన ప్రభావమును బహిరంగంగా బయలుపరచుచు సకల మానవాళిని తన పోలిక చొప్పున నిర్మించిన దేవుని యొక్క కృప మహదైశ్వర్యములో దేవుని యొక్క బిడ్డలు ఆయనతో అనుబంధము, ఆయనతో సహవాసము, ఆయన యొక్క గుణ లక్షణములను ఎరిగి ఆయన స్వరూపము, ఆయన స్వభావము, ఆయన ప్రణాళిక యావత్ భూమిపై
పట్ల, భూమి యందున్న నివాసముంటున్న సకల జనుల పట్ల, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరి పట్ల, ప్రతి వ్యక్తి పట్ల హల్లెలూయా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఇంత గొప్ప విస్తృతమైన వ్యవహారము, ఆశ్చర్యకరమైన తన ప్రణాళికలో ఈ భూమి మీద ఉన్న సమస్త గోత్రముల వారిని ఆయన సమాధానపరుచుకొని సకల జనులకు తన కుమారుని ద్వారా సమాధానమును, శాంతిని, ఆదరణను, ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవమును, నిత్య జీవ వరమును అనుగ్రహించాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా చెబుతామా? గట్టిగా చెప్పాలి. ఆయన అనుగ్రహించాలనుకున్నటువంటిది మొట్టమొదటిది తనతో అనుబంధము. God wants his children to be with him. దేవుడు తన బిడ్డలను తనతో ఉండాలని కోరుకుంటున్నాడు. వారు తన అడుగుజాడలలో నడవాలని కోరుకుంటున్నాడు. ఉదయ సాయంకాలములలో తన బిడ్డలతో ఆయన ముచ్చటించాలని, సంభాషించాలని, తన యొక్క ప్రశస్తమైన సన్నిధితో వారిని బలపరచాలని, వేరే విధమైనటువంటి దురాలోచనలు వారికి కలగకుండా, దుష్టుడు వారిని దరిచేరకుండా వారు సంరక్షించబడాలనేది దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో భాగంగా ఉంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 22వ అధ్యాయము 21వ వచనంలో చదవండి రీతిగా చదవండి. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. సమాధానం ఎప్పుడైతే ఆయన ద్వారా నీకు కలిగిందో, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిందో, ఆయన కృపను నీవు స్వతంత్రించుకుంటావో, కుమారుడైన క్రీస్తు రక్తం ఎప్పుడైతే నిన్ను, అసలు రక్త సంబంధం అంటారు చూసారా, ఈ లోకంలో చెడిపోయిన మనుషుల మధ్యలో ఉన్న రక్త సంబంధం, రక్తం చూడలేవారు, రక్తం చిందిస్తున్నారు, పాపమును మూటగట్టుకుంటున్నారు ప్రజలు. కానీ నిజమైన రక్త సంబంధం మన పాపులకు స్నేహితుడైన మనిషి కుమారుడుగా అవతరించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే తండ్రి అయిన దేవునితో మానవులకు, ఆయన బిడ్డలైన ఆయన విస్తృత కుటుంబముగా ఉన్న సమస్త క్రైస్తవ లోకంలో సహోదరులుగా, సహోదరులుగా ఉంటున్నాం. హల్లెలూయా. అది రక్త సంబంధం. యేసయ్య తన రక్తములో మన పాపములను శుద్ధి చేసినందువల్ల, ఆయనను మనం స్వీకరించినందువల్ల, ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నందువల్ల, ఆయన పరిశుద్ధ లేఖనము శిరోధార్యముగా మనం భావించి దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉన్నందువల్ల, ఆయన సంఘములో అవయవములుగా ఉన్నందువల్ల, ఆయన తన దాసులకు, తన శిష్యులకు, తన సంఘములకు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకములకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని ప్రియ బిడ్డలారా, మనం యేసయ్య సంఘములో, ఆయన శరీరములో అవయవములుగా ఉన్నాం. ఆయన రక్తమును బట్టి శుద్ధీకరణ పొంది ఉన్నాము. మన పేర్లు జీవగ్రంథములో, గొర్రెపిల్ల జీవగ్రంథములో, కుమారుడైన క్రీస్తు ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పరలోకములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నప్పుడు ఈ లోకములు ఎన్ని శ్రమలు వచ్చినా అవి లెక్కలోనికి రావు. అవి క్షణభంగురమే, రెప్పపాటులో, లిప్త కాలంలో ఉండేవి శ్రమలు. నేను అనుభవిస్తున్న శ్రమలు మీకు చెప్పితే తెల్లారవు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కార్యం చేస్తున్నాడు, నా మహిమను కనుపరుస్తున్నాడు. మిక్కిలి బలహీనమైన ఈ ఘటములో తన బలాన్ని కుమరించి ఆత్మశక్తితో నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. రాంబాబు గారు మీకు ఇందాక చెప్పారు, నేను ఏ గడిలో ఎక్కడుంటానో తెలియకుండా దేవుడు ఆశ్చర్య రీతిగా నన్ను వివిధ ప్రదేశాల్లో, ఇటీవలే 15 రోజుల క్రితం నేను ఒడిశా రాష్ట్రంలో సేవ చేశాను. ఎక్కడ గుట్లు ఎట్లుంటాయండి, ఈ గుట్ట నుంచి ఆ గుట్టకు వెళ్ళాలంటే కారు పోవు, మోటార్ సైకిల్ మీద పోవాలి. ఇలా తిరిగి 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 అక్కడికి వెళ్ళేసరికి అమ్మ ఇంత మధ్యలో ఇంత లోయ ఉందో మనకు తెలియలేదు అనుకున్నాం. అలాంటి ప్రదేశాల్లో నివాసం ఉంటున్న ప్రజల మధ్యలో సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయనకే మహిమ కలుగునుగా. అలాగే అక్కడి నుంచి దేవుని దాసులు అమెరికా నుండి వచ్చారు ఇద్దరు. నేను మళ్ళీ నాకు అసిస్టెంట్గా ఉన్న ఒక బ్రదర్ని, సహాయకుడిగా ఉన్న బ్రదర్ని తీసుకొని, మేము ఎవరిపైన పెత్తందారులం కాము, ఎవరితో మేమేమి ఏ విధమైన దురభిప్రాయాలు నాకు లేవు. దేవుని దాసుడిగా మనమందరం సమానము, మనమందరం ఐకమత్యం కలిగి సేవ చేసేవారము, మనసు కలిసి నడుచుకునేవారము, దీనులుగా వ్యవహరించేవారము. కుమారుడైన క్రీస్తు యొక్క ఆయన కాడి సులువైనది, ఆయన భారము
తేలికైనటువంటిది. కనుక అటువంటి స్వభావంతో మనం సేవ చేసినప్పుడు ఆయనకి మహిమ తేవడానికి అవకాశం ఉంటుంది. అదే దేవుడు నాకు మిక్కిలి అల్పుడు నేను నాకు ఈ అవకాశం ఇచ్చాను, ఆయనకి మహిమ కలుగును గాక. మరి విజయవంతమైన మరి 15 దినాలు ఈ రాష్ట్రాల్లో వాయువేగంతో తిరిగాం. విమానాల్లో అటు ఇటు తిరిగి మళ్ళీ కారులో కొన్ని చోట్ల పెట్టుకుని కొంచెం మోటార్ సైకిల్ మీద రకరకాలుగా వెళ్ళి సువార్త చేసినాం. చాలా వివిధ భాషలు మాట్లాడే ప్రజల మధ్యలో. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అవి కొన్ని నాకు ఇదిగో నా ఫోన్ నేనే పట్టుకుని, నాకెవరు సహాయకులు లేరు. దీని గురించిన మినిమం జ్ఞానం కూడా నాకు లేదు. హల్లెలూయా. జ్ఞానం అక్కర్లే. ఇప్పుడు ఎవరినో సహాయకుల్ని చేస్తారు, సలహా చెప్పేవారిని ఇస్తారు. మరి దీన్ని నేను మెయింటైన్ చేయడానికి శక్తి లేదు. కానీ దేవుని బిడ్డలు ఎవరో ఒకరు సహాయం చేసి ప్రోత్సాహపరిచి దాని ద్వారా నేను ఎక్కడ ఉన్నది, నేనేం చేసింది, ఏది నాన్న ఏం జరుగుతుంది అనేది అది రికార్డు. నేను ఒకనొక సందర్భంలో నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పాను. మీకు అవన్నీ ఇప్పుడు చెప్పడానికి బాగోదు. నా జీవితం ఏది అక్కడ నుండి ఇంత పొడుగుంది. ఏన్ని టీవీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, ఇట్లా పెట్టించారు వాళ్ళ కెమెరాస్ వగైరా. ఒకనొక సందర్భం చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది ఇంకా పరిష్కారం కాలేదు. కాదు అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఛానల్స్ అందరూ లైట్లన్నీ ఫోకస్గా అట్లా వస్తున్నాయి. అప్పటికే 2 రోజుల క్రితమే నాకు హైదరాబాదు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో సర్జరీ జరిగింది లెఫ్ట్ ఐలో. అయినా నా భార్య పాస్టమ్ గారు పుష్పకుమారి, మీరు వెళ్ళొద్దు, ఇంత మరి కంటికి బాగలేదు కదా అని అంటే, పర్వాలేదమ్మా దేవుడే చూస్తారని నేను వచ్చి మా రామానగరంలో చిన్ని సంఘం కోసం నేను హైదరాబాద్ నుండి వారానికి వచ్చి వెళ్ళేవాడిని. మా బాబాయ్ అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నేను కలిసి గొప్ప సేవ చేయాలని ఆశ, అలా తిరిగాను. ఆ టైంలోనే ఏదో ఒక నేరారోపణ మీద నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇప్పటి వరకు అది పరిష్కారం కాదు. కానీ ఆ రాత్రి ఇవన్నీ కూడా వాళ్ళందరి ముందు నేను చెప్పిన మాట, నా జీవితము తెరిచిన పుస్తకం అని చెప్పాను. నాకు రహస్యం ఎందుకో ఇష్టం ఉంటుంది. దేవునికి అన్ని రహస్యాలు, అన్ని మర్మాలు అని ఎరిగాను. మన హృదయాన్ని, అందులో అంతరంగంలో దాగి ఉన్న అనేక విషయాలు మనకు మాత్రమే తెలిసినటువంటి, ఇతరులకు ఎవరికీ తెలియనటువంటి ఆయన చూస్తూనే ఉన్నారు. ఆయన బిడ్డలమైన మనము ఆయన యొద్ద మొరపెట్టుకొని, అయ్యా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నా అంతరంగమును ఎరిగి ఉన్నావు, నా ముందు వెనకాల కుడి ఎడమల ఆవరించి ఉన్నావు, మాట నా నోట రాక మునిపే అదేదో నువ్వు ఎరిగి ఉన్నావు. నీ ఎదుట మేము మార్చేది, మీ ఎదుట మేము రహస్యంగా దాచి ఉంచేదేముంది, నీకు తెలియకుండా మేము దాయగలిగేది ఏముంది అని చెప్పేసి దేవుని దగ్గర ఇదిగో ఆ మాట ఆ రోజు ప్రభు పలికించారు. ఈనేటి వరకు అదే విధానాన్ని నేను కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవునితో వాడైన క్రీస్తు ద్వారా మనం ఆత్మ కార్యము, పరిశుద్ధాత్మ మనని ఒప్పింపజేసి మన పాప స్థితిని, దేవుని సజీవమైన వాక్యము, ఎవరో దేవుని దాసులు, ఆయన పంపించినటువంటి ఆయన వార్తాహరులు, నమ్మకమైన వారు, యథార్థవంతులు మనకు సువార్తను ప్రకటించినప్పుడు మనలో దేవుడు పశ్చాత్తాపాన్ని పుట్టించి తనతో మనకు అనుబంధాన్ని ఇస్తారు. హల్లెలూయా. ఆ రీతిగా ఏర్పడిన అనుబంధాన్ని బట్టి మనకు సమాధానం కలుగుతాం. పరలోకపు తండ్రితో సమాధానం, భూమి మీద ఉన్న ఆయన సంఘ బిడ్డలందరితో మనం సమాధానం కలిగి ఉంటాం, తోటి సేవకులందరితో అనుబంధం కలిగి ఉంటాం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ మనలో ఆయన కలుగు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటు అనుభవంలోకి ప్రతి ఒక్కరు రావాలని దేవుడు తన బిడ్డల గురించి కోరుకుంటున్నాడు. అంతేకాకుండా 22వ వచనం చదవండి ఎవరైనా. ఆయన నోటి ఉపదేశమును, ఆయన మాటలను, హల్లెలూయా, ఆయన మాటలను మన హృదయంలో మనం ఉంచుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఎందుకో తెలుసా, లోకము బహు భయంకరమైంది, అబద్ధములతో నిండి ఉన్నది. సాతాను శక్తుల ప్రభావం లోకములో ప్రతి ఒక్కరిని మోసగించాలని, ద్రోహ కార్యములకు పురికొల్పాలని వాడు చేసే ప్రయత్నాలు, పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా మనుషులందరినీ తిరుగుబాటు చేస్తున్నారు. ఆ దురాత్మ బలం కొట్టివేయబడాలంటే హల్లెలూయా, దేవుని రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు మనుషుని యొక్క తలంపులను, ఆలోచనలు పరిశోధించి దేవుని శ్రేష్టమైన వాక్యము, అది ఔషధము, ఆత్మ సంబంధమైన దివ్య ఔషధము. అది మనలో ఉంటే, అంతరంగంలో ఉంటే, దాచుకుంటే ఆ వాక్యము మన బ్రతికిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వాక్యము మనతో ఉండాలని, మనలో ఉండాలి. వాక్యం అంటే కొంతమంది
24 గంటలు ఇది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇది పట్టుకొని తిరగటం కాదు, దీనిలో ఉన్న విషయాలు మనం గ్రహించుకొని ఆ సత్యాల్ని మన లోపల అంతరంగంలో దాచుకోవాలి. అటు చేయడానికి శక్తి ప్రభు అని అంటారు. నేను నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఏం చేస్తున్నాడు ఆయన? భద్రపరుచుకున్నాడు, దాచుకొని ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే ఐ హ్యావ్ హిడ్ దై వర్డ్. హైడింగ్ అంటే దాయటం. దేవుని వాక్యమును దాచుకోవాలి. ఆ దేవుని వాక్యం సమాధానాన్ని కలిగిస్తుంది. ఆ దేవుని వాక్యము మనలో జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. ఆ దేవుని వాక్యము వెలుగులో మనల్ని నడిపిస్తుంది. ఆ దేవుని వాక్యము అనేక రకాలైన దుష్ప్రభావాల నుండి మన ఆత్మలను సంరక్షిస్తుంది. ఆ దేవుని శ్రేష్టమైన వాక్యము దేవుని చిత్తానికి అనుగుణంగా మనల్ని మలచి మార్చి మనలో దినదినము మార్పు తీసుకుని వచ్చి మేలుకరమైన వ్యక్తులుగా మన పరిణమింపజేస్తుంది. మనలో క్రమక్రమమైన మార్పు. రాళ్లలో ఉన్నప్పుడు రత్నం విలువ బయటికి రాదు కదా. రాతిలో నుంచి దాన్ని తీసుకెళ్ళి ఆ మెషిన్ మీద పెట్టి దాన్ని 366 షేప్స్లో దాన్ని కట్ చేసి నైపుణ్యం కలిగిన వ్యక్తులు దాని మీద పనిచేసి దాన్ని ఒక ఆభరణంలో దాన్ని పెట్టినప్పుడు దాని విలువ కోట్ల రూపాయలు పెరుగుతుంది. హల్లెలూయా. నీకు నాకు దేవుడిచ్చిన విలువ సామాన్యమైంది కాదు. ఆయన తన ప్రాణమును పెట్టి మనం కొనుక్కున్నారు. We belong to him. We are God's property. మనం దేవుని యొక్క సొత్తైన ప్రజలము, దేవుని యొక్క ఆస్తిగా ఉన్నాం. మీరు వెలపెట్టి కొనబడి ఉన్నారు కనుక ఏం చేయాలంట? మనము మీరు దేవుని మహిమపరచాలంట కదా. కనుక ప్రియమైన దేవుడు, మీరు దేవుని సొత్తైన ప్రజలనేది గుర్తుపెట్టుకోవాలి. We belong to the Lord. We do his will because we know his word. ఆయన చిత్తాన్ని మనం ఎలా నేర్చుకుంటాము, ఎలా నెరవేరుస్తాము? ఈ వాక్యాన్ని ఎరిగి ఉన్నాం కనుక అది చేయాలి కదా అనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన అంతరంగంలో నివాసం ఉంటూ మనతో ఉంటూ మనల్ని ఉజ్జీవింపజేస్తూ మర్చిపోయిన విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనలోనికి వచ్చి నివసించడం ప్రారంభించిన నాటి నుండి మన జీవితం పరిపూర్ణంగా మారిపోతుంది. ఇంత లోతులో ఉన్నవాడు నిదానంగా మెట్లు ఎక్కుంటూ యేసయ్య పోలికలోనికి, స్వభావంలోనికి, స్వరూపంలో మార్చివేయబడుతూ ఉంటాం. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో అనుబంధం కలిగి సహవాసం కలిగిన వాక్యము మనలో సమృద్ధిగా నీయడం వల్ల, మనలో ఉంచుకోవడం వల్ల మనం శ్రేష్టమైన వ్యక్తిత్వాలని సంతరించుకుంటామని నేను మీకు తెలియజేయాలి. 23వ వచనం. మనం అటు ఇటు తిరగకూడదు. ఇక మనం తిరగవలసింది సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనం తిరగాలి. అమ్మా, నీ గుడారములో నుండి ఎప్పుడైతే సర్వశక్తుని వైపు మనం తిరుగుతామో మన గుడారములలో నుండి దేవునికి ఇష్టము కానీ ఐహికమైన ఈ లోకములో దురాత్మ ఉన్నాడని చెప్పుకున్నాం. దేవుని వ్యతిరేక శక్తి అయిన సాతానుడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు వాడు. ఏసైతే కూడా వాడు అబద్ధం ఆడటానికి తెగిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదంతా రెప్పపాట్లు అంట ఏసైని చూపించి 40 దినముల ఉపవాస సమయంలో ఇదంతా నాదే, నీవు నాకు కేవలం నా ఎదురు నువ్వు అది ఓకే, కానీ ఇంక వాడు మొదలుపెట్టి ఇదంతా నాదే అని చెప్పాడు. ఎవరిదండి అది? నిజమా? వాడిదట్టవుద్ది? సృజించిన సృష్టికర్తదా? వీడెవడో మధ్యలో సృజించబడిన ఒక దేవదూత. 28వ అధ్యాయంలో మనం చూస్తే దేవునికి ఉండవలసిన ఆలోచన కంటే మించి ఆలోచన వాడుకున్నాడు. చదవండి 28వ అధ్యాయంలో. మీరు అంటే మీకు దొరికితే వచ్చినాన్ని పట్టండి. 28వ అధ్యాయం హెజ్కేల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయండి. మీరు బాగా ఇంకా ఎక్కువ తెలుసు, కానీ నేను ఏంటంటే గవకం గుర్తొచ్చింది చెప్తున్నా. హల్లెలూయా. 28వ అధ్యాయంలో ఉంది. దేవునికి ఉండవలసినటువంటి అభిప్రాయం వాడు కలిగి ఉన్నాడంట. నువ్వు మనుషుడివే కానీ దేవుడు అనుకుంటున్నావు. నువ్వు పామరుడివే కానీ నేను పండితున్నాను అనుకుంటున్నావు. నువ్వు దిగంబరుడివే కానీ బాగా వస్త్రాలు ధరించా, నాకేం పర్వాలేదు, నా హాలి వస్త్రాలు అనుకుంటున్నావు. దురాత్మ బలమా, సాతానా,
దేవుడు నిన్ను శిక్షిస్తాడు. చాలా మంది దేవుని ఎరగక అపవాది యొక్క ప్రభావానికి లోను, దేవుని వైపు తిరగక ఇటువైపు చూస్తే ఇటువైపు ఏముంది? మోసం ఉంది. అటువైపు చూస్తే అక్కడ అక్రమం ఉంది. ఎక్కడ చూసినా పరిస్థితులు దుర్లభంగా ఉన్నాయి. ఎక్కడ అవకాశం లేదు, త్రోవ సరిగా లేదు, ముళ్ళ తుప్పలు, ప్రకృతి ప్రకోపించింది, సముద్రాలు ఉప్పొంగుతూ ఉన్నాయి, అడవుల్లో వాటంతటా అవే కార్చిచ్చు ప్రారంభమవుతా ఉన్నది, భూమి కంపిస్తూ ఉంది, సకల ప్రకృతి పాడైపోయింది. అపవాది లోకంలోకి వచ్చాడు, వాడు పని మొదలుపెట్టాడు. కానీ జీవం కలిగిన దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడవలేదు. హల్లెలూయా. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్తూ చాలా క్లుప్తంగా చెప్పినా కూడా తాను ఏ వేదనతో ఎంత బాధతో చెప్పింది అది ఎంతగానో ప్రభావితం చేసింది దాన్ని. అవును ప్రియమైన దేవుని బిడ్డారా, మీ మొర్ర పరలోకంలో వినపడాలంటే ఆ సహోదరి చేసిన ప్రార్థన మీరు కూడా చేయండి. హల్లెలూయా. నాకు మొర్ర పెట్టుమో అంటున్నాడు ఆయన. నీకు జవాబిస్తానమ్మా. నీవు గ్రహించుకోవడానికి నాకు తెలివితేటలు లేవని నువ్వు అనుకుంటున్నావే, అటువంటి గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు ఆయన మర్మములను ఆయన నీకు తెలియజేస్తాను. కనుక ఆ 23 వచ్చిన ఒకసారి చదవండి, ముగించేసుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములు అంటే అప్పట్లో ఎక్కువగా అశాశ్వతమైన నివాసాలు ఉన్న గొడ్డు గోద, తప్పేళాలు, పెంబులు వగైరా అన్ని ఆ గాడిదల మీద అటు ఇటు దారవేసి వాటన్ని తోలుకుంటూ ఆ పిల్ల జల్లని ఒళ్ళో పెట్టుకొని సంకలో పెట్టుకొని బయలుదేరి వెళ్తారు. ఆ రోజుల్లో అశాశ్వతమైన నివాసాలు ఉండేవి. ఇప్పుడంటే శాశ్వత గృహాలు కట్టుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీ గుడారములు, గుడారం అంటే నీవు నివసించే ప్రదేశం, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యమైన ప్రదేశం. ఏ స్థలంలో నీకు సంపూర్ణ స్వేచ్ఛను నువ్వు అనుభవిస్తావో, ఏ స్థలంలో నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు ఆనందంతో దాన్ని స్వతంత్రించుకొని అక్కడ సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ దేవుడు అనుగ్రహించిన ఆహార పానీయములను అనుభవిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించే నీ ప్రదేశంలో, నీ గుడారములో నుండి చెడుతనమును, దుష్టత్వమును నీవు తొలగించుకొని ఎడల అప్పుడు ఒక వ్యక్తి పైకి వస్తాడండి. ఆ అభివృద్ధి చెందుతారు. చాలా మంది దృష్టిలో అభివృద్ధి అనేసరికి మన ఆయన ఎవరు అడుగుతున్నారు, అలాంటి వాళ్ళు బాగా పైకి వచ్చేసారని అంటున్నారు. పైకి రావడం అది ఏంటయ్యా అన్న, వడ్డీ వ్యాపారం బాగా జరుగుతున్నారు కదా. నాకు తెలిసిలేదు ఎంత గొప్ప వ్యాపారము, అది పైకి రావటం కాదమ్మా, దిగిపోవడం, అంతకంటే దిగిపోవడం అని అన్న. అదేంటాయి గారు, డబ్బులు వస్తున్నాయి. డబ్బులేనా నీకు సర్వస్వం? బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనలో యేసయ్యలో గుప్తమై ఉన్నప్పుడు నీవు నేను ఎంత ధనవంతులమో, నీకు నాకు ఆయన ఎంత గొప్ప బలాన్ని ఇచ్చాడో, మనకెంత ఐశ్వర్యాన్ని సమకూర్చాడో, నిత్య జీవ వరాన్ని ఇచ్చుట ద్వారా తనతో యుగయుగాలు జీవించే అద్భుతమైనటువంటి ఆ యొక్క వరమును మనకు అనుగ్రహించాడు. కుమారుడైన క్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి ఆయన చిందించిన రక్తమును ఆయన మనపై ప్రయోగించి మనం శుద్ధి చేస్తున్నందుకు, మన అంతరంగంలో ఆయన తన ఆత్మ ద్వారా వచ్చి నివసిస్తున్నందువల్ల భూమి మీద మనం యాత్రికులుగా జీవిస్తూ ఉంటాం. ఈ భూమి మీద మనకు కావాల్సినవన్నీ ఏమి ఒక్కోసారి దొరకవచ్చు, దేవుడు ఇవ్వచ్చు. ఒక్కోసారి బాగా అన్నీ ఇచ్చిన వాళ్ళు కూడా వాటన్నిటిని అమ్ముకొని వదిలిపెట్టి దేవుని ప్రజలకు సేవ చేయడానికి అనేక ప్రాంతాల నుండి వచ్చి అడవుల్లో సీతాసాదా జీవితాన్ని జీవించారు. వట్టి చేతులతో వారు చనిపోయారు. దేవుని దగ్గర వాడు గొప్ప ధనవంతుడు. కనుక నిజమైన ధనమును మనం సమకూర్చుకోవాలి, నిజమైన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గృహాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చినట్లయితే, అంటే నేను మీకు 3 వాక్య భాగాలు చూపించాలనుకున్నాను. నాకు ఇవ్వబడిన సమయం ఇప్పటికే చాలా వరకు అయిందనుకుంటున్నాను. 8 నిమిషాలు అయిందయ్యా, చూడతారా కొంచెం గమనించండి. ఏంటంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టున్న ఉద్దేశం కాదు. చెప్పండి, ఎన్ని నిమిషాలు అయింది? 9:40. అంటే నేను ఎంతసేపు తీసుకున్నానని చెప్తే చాలు. ఇప్పుడు అయిన టైం కాదు నేను అడిగేది. ఒక ½ అన్ అవర్ తీసుకున్నాను. నీ మహిమ కలుగునిగా. నేను మాట్లాడితే ఇంకా దైవజనం చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడొద్దు.
మాట్లాడాలని ఆశ ఉన్నప్పుడు కూడా మాట్లాడలేము, ఎందుకంటే సందర్భం చాలా విలువైంది. దేవుని దాసులు అందరూ కూడా అవకాశాలు రావాలి. నేనే మొత్తాన్ని నేను సమయాన్ని వినియోగించకూడదు. కానీ మీకు పూర్వకాలంలో ఇల్లు కట్టుకునేవారు మొట్టమొదట దేవునికి ఒక స్థలాన్ని కేటాయించేవారు కదా. ఆ ఇంట్లో ఒక బలిపీఠాన్ని పెట్టేవారు. హల్లెలూయా. శుద్ధి అర్పణ చెల్లించడానికి, దేవుని సన్నిధికి రావడానికి, మన కన్నీటి బాష్ప బిందువులు దేవుని సముఖంలో చెల్లించి మన బాధలు, కష్టాలు, శ్రమలు ఆయన మొర్ర పెట్టుకోవడానికి మన ఇంట్లో ఒక గది కావాలి. హల్లెలూయా. మనం ఇల్లు కట్టవచ్చు. చాలామంది ఆ ఇల్లులే దేవుని ఎరగని వారే పూజ గది పడుతున్నారు. మనం పూజించవలసింది ఎవరినండి? భూమి ఆకాశము సృజించిన యెహోవాకు ఒక స్థలాన్ని ప్రతిష్ఠించుకొని ఆ స్థలంలో ఉదయాన్నే వచ్చి ఆయన్ని ఆరాధించుకుని మన ఇంటి నిండా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చదవండి 6:5. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆయన వాక్యాన్ని నీ గడపలకు, నీ నీ ద్వారబంధముల మీద, నీ కన్నుల నడుమంట బాసికములుగా వాటిని రక్షరేకులు అంటారు మన దేశంలో. ఈ భావనలన్నీ చాలా గొప్పవే, కానీ వారికి అనేక విషయాలు కొందరికి తెలియవు. మనం దేవుని బిడ్డగా వాటిని గ్రహించుకున్నాం. వాక్యాన్ని ఆ రీతిగా మన కుటుంబంలో దారి వెళ్ళేటప్పుడు అదే సంభాషణ. నాకు తెలిసిన కుటుంబం ఉంది, పెద్దవాడా ఫలానా సినిమాలో వాడు బాగా చేశాడు కదా, ఏది తండ్రి కొడుకుల సంభాషణ ఇదనమాట. 10 ఏళ్ల క్రితం చింతల్లి ఫలానా దాంట్లో ఫలానా హీరోయిన్ బాగా డాన్స్ చేసింది కదమ్మా తండ్రి. నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక తండ్రి తన బిడ్డలతో సంభాషించవలసిన విషయం అది. నీ బిడ్డలతో నీవు దేవునికి వచ్చి మాట్లాడాలి. నీ సంతానము దేవుని ఎరిగిన సంతానముగా ఉండాలి. నీవు దేవుని సన్నిధిని ఎరిగిన అనుభవం ఉంటే నీ పిల్లలు నీ అడుగుదాడలో నడుస్తారు. ఆశ్చర్యకరమైన దేవునితో అనుబంధం పెరుగుతుంది. ఇక నేను విస్తరించనని చెప్పాను, మళ్ళీ ఇప్పటికే 2 నిమిషాలు అయిపోయాను. నేను మీకు చెప్పాలనుకున్నట్టు ఇవన్నీ కాదు, ఇవన్నీ అవసరాలు చాలా ఉన్నాయి. నేను ఒక చిన్న పాసేజీలోనే సమయం పట్టింది, క్షమించండి. మీరు మన గృహాలు దేవుని ప్రజలు సమకూడటానికి, దేవుని ప్రజలు సమావేశం కావటానికి అదొక సౌలభ్యం కలుగు చేసే ప్రదేశాలుగా దేవుని ప్రేమించే ప్రజలు నిరంతరాయంగా కూడికలు, ఉత్సవాలు, ఆత్మ సంబంధమైన ఆరాధనలు, ఉపవాస కూడికలు, దీక్షలు, పట్టుదలతో ప్రార్థన చేసి ఒకరికి ఉన్న అవసరతలు తీర్చమని యేసయ్యను అందరూ ఏక కంఠంతో ప్రార్థించి ఆయన దగ్గర సాధించుకోవాల్సిన స్థలాలుగా మన గృహాలు. ఆమేన్. ఎందుకంటే ప్రభు నాకు అవకాశం ఇస్తే మరొక పర్యాయం, లేదంటే నేను ఇంటర్నెట్లో నాకు ఫ్రీగా లైవ్లో ఉంది కదా అని 24 గంటలు ఎప్పుడైనా వాడుకోవటం మొదలు పెట్టి అది మరి నిబంధనలకు విరోధమో నాకు తెలియదు, నాకేమీ తెలియదు. నాకు దేవుడు మనసు ఇస్తే ఆ గడిలోనే వెళ్ళి కూర్చొని అయ్యా నీకు స్తోత్రం, ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఇంగ్లీష్లో చెప్తున్నా, లేదు తెలుగులోనే మాట్లాడంటే తెలుగులోనే మాట్లాడుతున్నా. అది దేవుడు నన్ను పట్టుకున్నారు కాబట్టి నేను ఆయన కొరకు నా సమయం అంతా ఆయనకి ఇస్తాను. నేను చనిపోయే వరకు యేసయ్య కొరకు నమ్మకమైన దాసుడిగా ఉండాలని, అనేక మందికి సహాయపడాలని, ప్రోత్సహించాలని. ఈ ప్రాంతంలో దైవజనులందరి పట్ల ఎంతో సన్మాన భావం ఉంది, గొప్ప మనసు ఉంది. అందరినీ ప్రోత్సహించే అవకాశం దేవుడు నాకు ఇస్తే ఏదైనా ఒక సభ పెట్టుకొని అందరికీ సన్మానం చేసి అందరి ఏళ్ళ నాకున్న ప్రేమను నేను బయలుపరిచే దినం ఉంటుంది. మా కుమారుడు అమెరికా దేశంలో ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల క్రితం తన తల్లిని నన్ను విడిచి ఆ కుమారుడు ఆ దేశంలో ఒంటరిగా ఉంటూ, అప్పటిదాకా వాళ్ళ అమ్మ బిడ్డకి వండి నోటికి అందిస్తా ఉన్నాను. నాకు వెళ్ళిన తర్వాత వండుకోవటం రాదు,
పలకరించే తల్లి లేదు, ప్రోత్సహించే తండ్రి లేడు. అక్కడ పరమ తండ్రి తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. అమెరికా దేశ సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు నా ప్రభు. మరి ప్రభుత్వం అయితే 4-5 ఏళ్లలో ఆయన సర్వీస్ ముగించుకొని ఆయన రిజైన్, అది మన ఏమంటారు రిటైర్మెంట్ కదా, రిటైర్మెంట్ చేసి చేసుకొని అప్పుడు వివాహితుడై ప్రభుత్వం అయితే తన కుటుంబంతో మన తరపు దర్శించాలని, సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన పేరు శామ్యూల్ గ్రెగరీ రిచర్డ్. ఆయన కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు, నా కుటుంబం కొరకు. నేను చాలా సీదా సాదా వ్యక్తిని. నాకు కూడా ఒక ఇల్లు మొదలుపెట్టాను 7-8 ఏళ్ల క్రితం. నా ఇంటిని కట్టడానికి దాదాపు ₹1.5 ఒక వ్యక్తికి ఇచ్చి న్యాయంగా కట్టునానా నువ్వు అని ఆత్మీయ కుమారుడిగా అతను భావించి అతను నమ్మి చేస్తే అతను ఎందుకో విఫలమైపోయాడు. అయిపోయి నన్ను ఒక రకంగా తప్పు త్రోవ పట్టించి తను సరిగ్గా చేయలేక దెబ్బతిన్నాడు. పాపం అతను ఇప్పుడు లేడు, బాధపడుతున్నాడు. అతను చిన్నపిల్లలు అనాథలైపోయారు, భార్య విధవరాలైపోయింది. దేవుడు వారిని ఆదుకొనుగాక. హల్లెలూయా. నా ఇల్లు అయితే ఆగిపోయింది, కానీ ఆ బిడ్డ జీవితం మధ్యలోనే ఆగిపోయింది. నేను బాధపడుతున్నాను. ఎవరు చనిపోవడం దేవుని బిడ్డలకు ఇష్టం ఉండదు, ఎవరైనా కానీ. కనుక మీరు ప్రార్థన చేయండి అమ్మా. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, మా ప్రయాణాల కొరకు, పరిచర్య యావత్తు దేవుడు ఆశీర్వదించేలాగున మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందుకంటే నేను ఎక్కువ ఏం చెప్పను. మీరు మీ గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలని తన పరిశుద్ధ దూతలను కావలిగా భద్రతగా నియమించి మీకు క్షేమమును మీ రాకపోకలలో ఆయన సన్నిధిని ఉంచి మిమ్మలను ప్రతి విషయంలో ఆదుకోవాలని ఈ గృహ యజమానులకు, అందులో నివాసం ఉంటున్న బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులకు, బంధువర్గం అంతటికి కూడా దేవుడు మేలు చేకూర్చాలని, ఇట్టి గృహములు నిర్మించుకోవడానికి సామర్థ్యం లేని బిడ్డలకు కూడా దేవుడు అద్భుతమైన తన కృప వనరులు సమకూర్చి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు, నివాసం. అసలైతే దేవుడు మనకు శాశ్వతమైన నివాసం ఆయనే మనము నివసించవలసిన ప్రదేశం, మనకు ఆయనే బహుమానము, ఆయనే మనకు తేడము. కనుక వాస్తవికమైన పరిస్థితులు ఆలోచించుకుంటే మనం ఏదైనా సాటిస్ఫై అవుతాం. వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ us with that which has been granted to us by the Lord, we will be happy and satisfied. సో రాంబాబు గారి యొక్క పరిచర్య ఆశీర్వదించబడాలి, సంఘం ఇంకా వర్ధిల్లాలి, ఈ బిడ్డలందరూ ఫలించాలి. రానున్న జన్మల్లో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు మీరందరూ చేపట్టి దావిదాసుడు, ఈ కుటుంబ బిడ్డలు ఇంకా అద్భుతాలు, విజయాలు సాధించాలని కోరుకుంటూ మీ అందరి పక్షంలో దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు ఆరోపిస్తూ నా ఈ మాటలు ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. ఒక్క క్షణం కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సభలకు వెళ్తుంటాం, ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనుల వర్తమానాలు వింటుంటాం. మనకి యేసయ్యతో అనుబంధం ఉన్నదా? యేసయ్యను మన వ్యక్తిగత స్థాయిలో ఎరిగి ఉన్నామా? ఆయన ఏదో ఒక దినాన యేసయ్య మీరు నాలోనికి వచ్చి నన్ను స్వీకరించి, నా ఆత్మను శుద్ధీకరించి, నా పాపములను క్షమించి, నా పేరు నీ జీవగ్రంథంలో రాసి, నీ పునరుత్థాన బలంతో నన్ను నింపి, నీ బిడ్డగా నన్ను ఈ భూమి మీద వాడుకో, నీ సాక్షిగా నన్ను చేయి ప్రభు అని మనం అడిగి ఉండకపోతే మనం అడగవలసిన తరుణము. యేసయ్య మనలో రావాలని, తన ఆత్మ ద్వారా మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. అట్టి అవకాశమును దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఒకవేళ అలాంటి ఆశ కలిగినటువంటి వారు అటు ఇటు ఎవరు చూడొద్దు, కళ్ళు తెరవద్దు, కదలకుండా కూడా ఉండండి. ఒక్క క్షణం, ఒకే ఒక క్షణం మీ కుడి హస్తాన్ని దేవునికి చూపించినట్లయితే నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేసి చూపిస్తాను. కృపామయుడా, నువ్వు నీ బిడ్డలతో నీవు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉన్నావు. వారి చెవులు నీ కొరకు తెరిచి ఉంచావు. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసు వారికి ఇచ్చావు. అంతరంగంలో నీ కొరకు వారి స్థానం నుంచి ఉన్నారు. వారి ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డలు నీవు అత్యధికంగా ప్రేమిస్తున్నావు కనుక కుమారుడైన క్రీస్తులో వారు తెలియజేయమని మహిమ పొందు. జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో వారందరి పక్షంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసినట్లా మీకు మేలు, అలాగనే మీకు సమాధానము కలుగును గాక. అక్కడికి మనం ఓకే. ఆమె తర్వాత ఏంటంటే
నీ గుడారములో నుండి చెప్పండి తొలగిస్తే నువ్వు అభివృద్ధి చక్కని శ్రేష్టమైన వర్తమానం. ఆశీర్వాదం కావాలంటే తమిళ్లో ఒక మాట అంటాడు, ఆశీర్వాదం ఉంది చుమ్మా వరాదు అంటాడు. ఆశీర్వాదం అనేది ఉచితంగా ఊరికనే రాదు. ఏం చేయాలంటే మనం హాస్టల్ అవసరం లేదు, కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి మన గృహంలో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించుకోవాలని చక్కని మాటలు జ్ఞాపకం చేశారు. అందును బట్టి దైవజనులకు ప్రభునామములో ప్రత్యేకంగా వందనాలు. ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యవనస్తులు దయచేసి సపోర్ట్ చేయకుండా మీరు 2 కౌంటర్లు పెట్టుకొని భోజనానికి. నాకు సౌండ్ వినపడద్దు, దయచేసి మీరందరూ సిద్ధపడాలని మనం చూస్తున్నాను. ప్రార్థన అయిపోయాక దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇక్కడ 5 దైవజనులు ఉన్నారు, అమ్మగారులు ఉన్నారు, అక్కడ 3 అమ్మగారులు ఉన్నారు. కాబట్టి 4 అమ్మగారులు ఉన్నారు, 5 దైవజనులు ఉన్నారు. వచ్చిందా? 6 ఉన్నారు. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి దీన్ని మీరు అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకోవాలని మనం చూస్తున్నాను. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి లేనే సమర్థులు కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. మంచిది. దీన్ని నేను వివరించట్లేదు, కానీ అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నేను నా మాట మీద నిలబడాలి. 10 గంటలకి ముగిస్తానన్నాను. నా పని నేను చేస్తున్నా, మీరు పని మీరు చేయదుగాక. అందులో లేచి నిలబడదాం. ఒక పనిలో ఒక చరణాన్ని మన మధ్యలో దైవజనులు రవిరాజు గారు పాట పాడుతుండగా మనందరూ కూడా 10 నిమిషాలు అయా ఈరోజు సుధీరయ్య గారి ద్వారా నాయన అయా నీకు మేలు కలగాలని, నీకు సమాధానం కలగాలని మీరు మాతో మాట్లాడినారు నాయన. ఈరోజు మా కుటుంబంలో ఉన్నటువంటి, మా ఇంట్లో ఉన్నటువంటి దుర్మార్గతను మేము తొలగించుకోవాలని నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. నీకు స్తోత్రాలని చెప్పేసి 10 నిమిషాలు అమ్మా మాట్లాడి కూడా దయచేసి ఒకళ్ళొకళ్ళు కాసేపు కల్లారు చూసుకుంటారు, కానీ కొంచెం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడి సందర్భం అన్నా దేవుడు అంటే నువ్వు చూపు కొడుకు ఎడమకి ఉండకూడదు, అది మీకు ఆశీర్వాదం కాదు అన్న సంగతి బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈరోజు నాయన దూర ప్రాంతం దైవజనులు మా మధ్యలోకి నడిపించి మేము ఎలాగుంటే ఆశీర్వదించబడతామో, ఆశీర్వాదం మా కుటుంబంలోకి ఎలా వస్తుందో, దీవెన ఎలాగ మా కుటుంబంలోకి వస్తుందో ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మాకు సమాధానం కావాలి నాయన, మాకు మేలు కలగాలి ప్రభువా. అయా నువ్వు చేయబోయే మేలుల కొరకు ఎదురు చూస్తున్నావు నాయన. అయా సమాధానం లేకుండా ఉన్నాను ప్రభువా. ఎన్నో మార్లు చనిపోదాం అనుకున్నావు నాయన, ఎన్నో మార్లు పారిపోదాం అనుకున్నాను నాయన, ఎన్నో మార్లు వెళ్ళిపోదాం అనుకున్నాను నాయన. నా కుటుంబంలో సమాధానం లేదు, నా జీవితంలో సమాధానం లేదు. అయ్యా నాకు నెమ్మది లేదయ్యా. ఈరోజు నీ దాసులను నిలబెట్టుకొని నాతో మీరు మాట్లాడారు ప్రభువా. అతి సమాధానం నాకు కావాలయ్యా అని ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి నీకు సమాధానం కలుగు చేతుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమవుతును సమీపించలేని పరిశుద్ధ
Yes,